వ్యవసాయ రంగానికి అనుబంధంగా గొర్రెలు పెంపకం, మేకల పెంపకం, గేదెల పెంపకంతో పాటు నాటుకోళ్లకి కూడా గ్రామాలలో ఎక్కువ విలువ ఉంటుంది. నాటుకోళ్లకి సమానంగా ఉండేలా వనరాజ, గిరిరాజ కోళ్లను అభివృద్ధి పరచడం జరిగింది. ఇవి ఎక్కువ మేత తినడం వలన ఎక్కువ బరువు వస్తుంది. వీటి కాళ్లు బరువు ఉండడం వలన జంతువుల బారిన పడి మరణిస్తున్నాయి. వివిధ పథకముల ద్వారా ఈ కోళ్లు రైతులకు అందించినా కూడా రైతులకు ఉపయోగం లేదు. వీటి మాంసం వినియోగదారుడి అభిరుచిని చేరలేకపోయింది. మార్కెట్లో ఎక్కువగా వినియోగదారుడికి అందుబాటులో బ్రాయిలర్ మాంసం, లేయర్ గ్రుడ్లు దొరుకుతున్నాయి. బ్రాయిలర్ కోడి తక్కువ రోజులలో పెరగడం వలన అంత రుచిగా ఉండడం లేదు. ప్రజలు ఆరోగ్యకరమైన మాంసం కోసం, గ్రుడ్లు కోసం చూస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు నాటుకోళ్లను ఎక్కువ మొత్తంలో పెంచుకునే విధంగా, ఎక్కువ గ్రుడ్లు పెట్టే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ఈ కోళ్లను తక్కువ మొత్తంలో ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు. ఇవి తక్కువ రోజులలో పెరుగుదల ఉంటుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువ, మేత తక్కువ మొత్తంలో తీసుకుంటుంది. తేలికగా ఉండడం వలన జంతువుల బారిన పడకుండా వాటినవి కాపాడుకోగలవు. ఈ కోళ్లను తమిళనాడు, కేరళ అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రాంతాల వాతావరణాలను తట్టుకుని బ్రతికే సామర్థ్యం ఉంది. మార్కెట్లోని నాటుకోళ్లు చికెన్కి, నాటుకోడి గుడ్లకి మంచి డిమాండ్ ఉన్నా ఎక్కువ మొత్తంలో పెంచడానికి వీటికి పిల్లల సరఫరా లేదు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని పిల్లల సరఫరా చేయడం జరుగుతుంది. వీటిని ఎక్కువ మొత్తంలో ఉద్యానవన పంటలలో అంతర పంటగా పెంచుకోవచ్చు. తక్కువ మొత్తంలో కూడా మహిళలు ఇంటి దగ్గర పెంచుకుని దాని మాంసం, గ్రుడ్లు అమ్ముకుని జీవనోపాధిని సాగించవచ్చు. మహిళలు, నిరుద్యోగులు వీటిని చిన్న వ్యాపారాలుగా స్టార్ట్ చేసుకుని వీటి గ్రుడ్లు, మాంసం ద్వారా ఉపాధి పొందవచ్చు. వివరములకు సంప్రదించండి. బాలాజీ. సెల్ నంబర్ 8897954345.